కానీ దాసుడి పరిస్థితి ఏంటంటే దాసుడు వాడి పని వాడు సెలెక్ట్ చేసుకోలేడు, వాడి టైమింగ్ వాడు సెలెక్ట్ చేసుకోలేడు, ఎంత మోతాదులో పని చేయాలో కూడా క్వాంటిటీ ఆఫ్ వర్క్ సెలెక్ట్ చేసుకోలేడు, చేసిన దానికి జీతం అడగలేడు, ఇచ్చిన దానికి ఎక్కువైంది తక్కువైంది అని చెప్పి డిమాండ్ చేయడు. అది దాసుడు. పౌలు గారు మీరు గమనించండి, నేను క్రీస్తు ప్రభు దాసుడు నేను మొదలు పెడతాను ప్రతి ఒక్కరికి. అవునా? యేసయ్య ఎవరు? ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటి? లీగల్ గా అధికారం కలిగిన వాడు అని. అంటే ప్రభు కింద ఉన్నవాడు అందరూ ఎవరు? దాసులు. బేసికల్ గా సర్వెంట్స్ కాదు. వీఆర్ స్లేవ్స్. యాక్చువల్ గా వీఆర్ స్లేవ్ టు గాడ్. ఎందుకంటే ఏమి లేకుండా మనం సైతాన్ గారికి అమ్ముడిపోతే తన ప్రశస్తమైన రక్తాన్ని ఇచ్చి సైతాన్ దగ్గర నుంచి దేవుడు మనం కొనుక్కున్నాడు వెలబెట్టి కదా. మనం ఎవరికి సంబంధించిన వాడిని కదా. గమనించండి, దాసుడు ఏం చేయాలి అంటే యజమాని ఒక పనప్పు చెప్పినప్పుడు, లేకపోతే యజమాని ఒక చేతికి ఇచ్చినప్పుడు యజమాని ఇష్టం ఏంటో కనుక్కుని యజమాని ఇష్టాన్ని బట్టి వాడి చేతిలో ఉన్నదాన్ని వాడాలి. అందుకు వచ్చింది అక్కడ ప్రాబ్లం. ఆలోచించారు. వాళ్ళిద్దరు మామూలుగా ఈ ఇంటి పక్కన అయితే ఇచ్చింది, వాడు దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టి వెనక్కిస్తే ప్రాబ్లం లేదు దాంట్లో. వెళ్తా సపోజ్ టీవీ ఇచ్చాడు అనుకో, ఈ టీవీ జాగ్రత్తగా దాచిపెట్టి ఏం పాడవకుండా మరి ఒక సంవత్సరం తర్వాత వెనక్కి ఇచ్చారు అనుకో, అదే కండిషన్. ఒక రకంగా మంచి పని చేశాడు. కానీ యజమాని దాసుడు అనే ప్రాబ్లం ఈ విషయంలో ఆ సంబంధంలోకి వచ్చినట్టు దాసుడు అనేవాడు యజమాని ఇచ్చిన దాన్ని ఎలా వాడాలో ఎవరినాడి తెలుసుకోవాలా. మేనేజర్ ఉంటాడు, పనిచేసేవాడు ఉంటాడు అనుకోండి, ఏం పర్లేదు అనుకుని చెప్పి నేను బయటకు వెళ్ళాను సార్ టిఫిన్ చేయడానికి, మేనేజర్ ఉంటాడు, పని ఏమైనా ఉంటుంది, పిలిచాడు, అటెండర్ ఉన్నాడు, రాలేదు. కాకపోతే చాలాసేపు ట్రై చేసాడు, రాలేదు, ఎప్పుడు వచ్చాడు 3 గంటల తర్వాత. అదే అక్కడికి వెళ్ళాను అంటే పని ఏం లేదు కదా సార్, పొద్దున్న ఖాళీ కూర్చున్నా టిఫిన్ చేయడానికి వెళ్ళాలంటే ఏమంటాడు? టిఫిన్ చేయడానికి వెళ్ళడం తప్ప కాదు. కానీ పైన యజమాని అనేవాడు ఉన్నప్పుడు వాడి చేతిలో ఉన్న వాడి డిస్పోజల్ ఉన్న టైం వాడి చేతిలో ఉన్నదాన్ని ఆ యజమాని అడిగి వాడాలి. అడగకుండా వాడుకో, నాకు చెప్పెళ్ళొచ్చు కదా అంటాడు. అంతేనా? నాకు చెప్పెళ్ళొచ్చు కదా అంటాడు. సో ఈ ఒక్క తలాంత ఉన్న దాసుడు ఉన్నదాన్ని జాగ్రత్తగా వెనక్కిస్తే యజమాని ఏం చేశాడు? ఆయన్ని తిట్టాడు. ఎందుకు తిట్టాడు? నేను ఇచ్చిన దాన్ని నేను ఏ ఉద్దేశంలో ఇచ్చానో, ఎందుకు ఇచ్చానో, నా ఉద్దేశం ప్రకారం నువ్వు వాడలేదు కాబట్టి తప్పను. సో దేవుడు నీకు ఒక రోజు ఇస్తే, నీకు నాకు ఒక జీవితాన్ని ఇస్తే, మన జీవితాన్ని జాగ్రత్తగా మన ఇష్టం, మన ఆలోచన ప్రకారం మనం జీవించినంత మాత్రాన మనం దేవుడి ముందు కరెక్ట్ అంటే కాదు. చాలా మందికి ఇది ఒక ఉంటుంది, నేనేం తప్పు చేస్తున్నాను, కష్టపడుతున్నాను కదా, బ్రతుకుతున్నాను కదా, భార్య బిడ్డలు పోషించుకుంటాను కదా, నా పిల్లలకు చదువు చూపిస్తున్నాను కదా, నేను ఎవరు మోసం చేయట్లేదు కదా, నా జీవితంలో జాగ్రత్తగా నేను జీవిస్తున్నాను కదా అని అనుకుంటా. కానీ మన మీద ఒక అధికారి ఉన్నాడు, ఆ అధికారి ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడు, ఆ అధికారి ఈ జీవితాన్ని నాకు ఎందుకు ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని ఆయన దగ్గర కనుక్కుని నా జీవితాన్ని ఆయన కోసం జీవిస్తున్నప్పుడే నేను తప్పు చేయకుండా ఉంటాను. అలా తప్పు చేశాను బ్రతుకుతుంది. ఒక్క తలాంత జాగ్రత్త అలాంటి తప్పే కాదు. కానీ ఆ రిలేషన్ యజమానుడు దాచుకున్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు యజమానుడు ఇచ్చేదాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి దాసుడు ఇచ్చిన దాన్ని వాడుకోవాలి. ఒకవేళ మీ జీవితం దేవుడు ఇచ్చడానికి మీరు కలిగితే మీ జీవితాన్ని మీరు ఎంత జాగ్రత్తగా పద్ధతిగా వాడినంత మాత్రాన దేవుడు ఎందుకు ఇచ్చాడో దేవుడు ఉద్దేశాన్ని మీరు తెలుసుకోకుండా మీ జీవితాన్ని మీరు వాడారు. మనం ఏం చేసినట్టు అవుతుంది? దేవుడు తప్పు చేసుకోవాలి. యజమాని ఉద్దేశం ఏంటి? నువ్వు దాన్ని ఏం చేయలేకపోతే కనీసం బ్యాంకులో వేస్తే వడ్డీ అని తీసుకోవాలని యజమాని ఉద్దేశం. కానీ దాసుడు ఏం చేసిన యజమాని ఉద్దేశాన్ని వెళ్ళలేదు, నాకు తెలుసుకోలేదు, నాకు లక్ష్య పెట్టలేదు. ఈ మూడింటి కదా యజమాని ఉద్దేశం ప్రకారం దాన్ని వాడలేదు. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని మీరు ఎలా వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. నీకు మంచిది, మీకు కరెక్ట్ అని తోచింది మీరు దాన్ని బట్టి మీరు జీవిస్తున్నారో, లేకపోతే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఎలా జీవించమన్నాడు అలా జీవిస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. చాలా మందికి మనం ఏమనుకుంటామంటే మన ఇష్టం కరెక్ట్గా ఉంటాం అనుకుంటాము, దేవుడు మనకు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటాము. దేవుడు మనకు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే నేను ఏం తప్పు చేసి దేవుడు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఆయన అడుగు చేసి ఇటు చేసి అసలు దేవుడు ఉన్నాడా లేదని డౌట్లో వస్తుంది. కానీ దేవుడు అనే మాట కంటే ముందే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనకి యజమాని, మన వాడికి దాసులం. సో ఈ దానియేలు గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఈ దానియేలు గ్రంథం ఎట్లాంటిది అంటే
ఈ బబులోను అనే దాంట్లో, లేకపోతే ఇప్పుడున్న లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఈ దానియేలు గ్రంథము ఒక గైడ్ లాంటి, ఒక ట్రావెలింగ్ కంపాస్ లాంటి. అంటే నేను ఆ ఇమేజ్ కూడా అందుకే పెట్టాను. దాని కంపాస్ అంటే నార్త్ సౌత్ ఎక్కడ ఉంటుందో, మనం ఏ డైరెక్షన్లో ఉన్నామో ఆ మ్యాప్ ఉంటుంది, ఆ కంపాస్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏమి ఫోన్లో వచ్చేసి జీపీఎస్ సిస్టమ్ అనేది. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇక్కడ ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ మ్యాప్ పెట్టుకుంటారు, మ్యాప్తో పాటు కంపాస్ పెట్టుకుంటారు. వాళ్ళు ఏ దిక్కుని పోతున్నారు, ఎటు పోతున్నారు అనేది డైరెక్షన్ చూసి దాని ప్రకారం మూవ్ అవుతారు. అట్లాంటిది లేదనుకోండి, వాళ్ళు ఒక చోట స్టార్ట్ అయ్యి అవసరమైన స్థలానికి కాకుండా, వెళ్ళాల్సిన గమ్యానికి కాకుండా అనవసరమైన గమ్యంలోకి వెళ్ళి మిగిలిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే అట్లా ట్రావెల్ చేసేటప్పుడు, యాత్ర చేసేటప్పుడు గైడో లేకపోతే మ్యాప్ను లేకపోతే ఇట్లాంటి కంపాస్ను లేకపోతే ఆ జీపీఎస్ సిస్టమ్ ఏదో ఒక దగ్గర పెట్టుకుంటారు. అట్లనే క్రైస్తవ జీవితానికి ఈ లోకంలో ఉన్న తప్పుడు లోకపరమైన సిద్ధాంతాన్ని నేను బబులోనుగా ఇది నెల నుంచి మీతో చెప్తా ఉన్నాను. అంటే ఈ బబులోన్లో మనం జీవిస్తున్నప్పుడు, విశ్వాసి ఈ బబులోన్లో జీవిస్తున్నప్పుడు, ఈ బబులోన్లో ఈ దానియేలు గ్రంథం అనేది అట్లాంటి గైడ్ లాంటి. ఈ దానియేలు గ్రంథం అర్థమయ్యే కొద్ది మనకి ఏమవుతుంది అంటే, ఇటువంటి లోకంలో, ఇటువంటి పరిస్థితుల్లో, మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మనకి ఈ దానియేలు గ్రంథం అనేది మనకి తెలియజేస్తుంది. గమనించండి, ఈ దానియేలు గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనాలతో పాటు థియాలజీ ఉంది. థియో అంటే గాడ్ అని ఇంగ్లీష్లో, థియో అంటే గాడ్ అని, ఆలజీ అంటే స్టడీ అని. సో థియాలజీ అంటే దేవుని గురించిన స్టడీ అని. సో ప్రాఫెసీ ఉంది అంటే ప్రవచనం ఉంది, దేవుని గురించిన జ్ఞానం ఉంది దానియేలు గ్రంథంలో. ఈ రెండు విషయాల్లో దానియేలు తన జీవితాన్ని సరిచేసుకుని దేవుని చిత్తానుసారంగా ఈ బబులోనులో జీవించాడు. ఇప్పుడు క్రైస్తవుల పరిస్థితి కూడా ఏంటంటే, మనకు రాబో కొన్ని విషయాల గురించి ప్రవచనం ఉంది. అవునా? యేసు ప్రభు ఏదో ఒక రోజున మేఘారూఢుడై వస్తాడు, మనం వెంటబడతాము, ఆయనతో పాటు నూతన నడిచిన పరలోకానికి మనం వెళ్తామన్న సత్యాన్ని ఆ ప్రవచనం మనకి ఇంకా నెరవేర్చబడాల్సింది కదా. ఎన్నో ప్రవచనాలు, రెండవ రాకడానికి సంబంధించి ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడుతుంది, నెరవేర్పునకు సిద్ధంగా ఉన్నాయి. అటువంటి పరిస్థితులే దానియేలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మనకి దేవుడి గురించిన జ్ఞానం అవసరం అవ్వాలి. చాలా మందికి ప్రవచనాలు ఉంటాయి, కానీ ఈ ప్రవచనాలు ఎందుకు అర్థం కాదు అంటే, దేవుడి గురించిన జ్ఞానము సంపూర్ణంగా వాళ్ళ దగ్గర ఉండదు. ప్రాఫెసీ వితౌట్ ప్రాపర్ థియాలజీ మనకు ఉపయోగపడదు. అంటే సరైన దేవుని గురించి జ్ఞానం లేకుండా ప్రవచనం తెలిసినంత మాత్రాన ఆ ప్రవచనంతో మనకు ఉపయోగం లేదు. చాలా మంది ప్రార్థన చేసుకుంటారు, లేదా దగ్గర ప్రార్థన చేసి దేవుడు ఏమైనా చెబుతున్నాడండి, మేము ఇట్లా చేయవచ్చా అట్లా చేయకూడదు అనుకుంటాము. దేవుడు అక్కడ ప్రవచనం ఇస్తే ఆ ప్రవచనాన్ని మాత్రమే మనం తీసుకుంటాం, కానీ దేవుని గురించిన జ్ఞానాన్ని మనము డెవలప్ చేసుకోం. దేవుని గురించిన జ్ఞానం లేకుండా ఉంటే, ప్రవచనం ఉంటే మనకేమీ అర్థం కాదు. బైబిల్లో దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు రెండో రకం ప్రవచనాలు కదా. నోవాహు దినములు ఎట్లుంటారో మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో కూడా అంతే ఉంటుంది అన్నాడు. లోతు దినాల్లో ఎట్లుంటుందో మనుష్య కుమారుడు వచ్చే దినాల్లో కూడా అంతే ఉంటుంది అన్నాడు. జనాలు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు, పెళ్లిళ్ళకి ఇస్తూ ఉంటారు, కొంటా ఉంటారు, కడతా ఉంటారు, అమ్ముతూ ఉంటారు, విత్తుతూ ఉంటారు, కోస్తూ ఉంటారు అని దేవుడు ఆ ప్రవచనం చెప్పాడు. మనం ఇప్పుడు జాగ్రత్తగా క్రైస్తవ కుటుంబాలు గమనిస్తే, మనం ఫ్యామిలీస్ కలిసారనుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన చుట్టాలు కలిసారనుకోండి, దేని గురించి ఎక్కువ మాట్లాడతారు? మీ వాడు ఏం చదువుతున్నాడు, లేకపోతే మీ వాడు ఏం ఉద్యోగం చేస్తాడు, మీ అబ్బాయి పెళ్లి చేసి అంతవరకు వచ్చింది, మీ అబ్బాయికి ఇంకా పిల్లలు పుట్టారా, పిల్లలు పుట్టారా, ఎన్ని స్థలాలు కొన్నారు, ఇల్లు కట్టడం అయిపోయిందా, ఉద్యోగం ఎంతవరకు ఉంది. ఈ కాకుండా మనం ఎక్కడ మాట్లాడుకునే ఉంటాయి జనరల్గా, ఈ కాకుండా మాట్లాడుకునే ఉంటాయి. ఇళ్లలో పెద్ద సీరియస్ విషయాలు ఏముంటాయి? పిల్లలు చదువుకున్నప్పుడేమో మార్కులు రావట్లేదు, పిల్లలు పెద్దలు అయిన తర్వాత సరైన క్వాలిఫికేషన్ ఉంది లేదని, ఇంకొన్ని రోజులు పోతే ఉద్యోగం వస్తుంది రావట్లేదని, ఇంకొన్ని రోజులు పోతే పెళ్ళి అవ్వట్లేదని,
ఇంకొన్ని రోజులు పోతే పిల్లలు పుడతలేదు. ఈ కాకుండా క్రైస్తవులకి ఇంకేమన్నా భారమైన విషయాలు ఏమైనా కనిపిస్తాయా? కనిపి ఏమని చెప్పేసి జనం పెళ్లి చేసుకుంటా ఉంటారు, పెళ్లికి ఇస్తా ఉంటారు, కడతా ఉంటారు కదా, కొంటా ఉంటారు, అమ్ముతా ఉంటారు, గుంచుతా ఉంటారు, పాస్తా ఉంటారు. ఇదే పని. ఉద్యోగం రావట్లేదు కొంచెం బాధ, ఉద్యోగాలు గొడవ ఉందని కొంచెం బాధ, ఉద్యోగం గొడవ ఉన్న తర్వాత ప్రమోషన్ రావట్లేదు కొంచెం బాధ, ప్రమోషన్ వచ్చిన తర్వాత అనవసరమైన ఊరు వచ్చిన తర్వాత కొంచెం బాధ, అనవసరమైన ఊరు వచ్చిన తర్వాత సరైన ఊరు వచ్చిన తర్వాత ఇల్లు దొరకట్లేదు బాధ, ఇల్లు దొరికిన తర్వాత పొలం ఈ తప్పితే వేరే మన ప్రవచనం ఉంది బైబిల్లో. దేశాల మీద దేశాలు యుద్ధాలు కలిసి ప్రభుత్వాల్లో అంటే ప్రజలు కొట్టుకొని వస్తూ ఉంటారు. ఎక్కడ వరకు అక్కడ తెగుళ్ళు ఉంటాయి, నాశనాలు ఉంటాయి, భూకంపాలు ఉంటాయి అని చెప్పి బైబిల్లో చివరి దినాల గురించి చెప్తే మీరు మనం పేపర్లో న్యూస్లో చూస్తే ప్రతిరోజు ఇదే కదా కనిపించేది. ప్రేమ రాహిత్యం ఉంటుందని చెప్పాడు దేవుడు, అవునా? విస్తారంగా ట్రావెల్ చేస్తారని చెప్పాడు దేవుడు. దాని క్రమంలో జ్ఞానం అధికమవుతుందని చెప్పాడు దేవుడు. మామూలుగా ఇంతకుముందు బస్సులు ఉండేవి, ఇప్పుడు విజయవాడ ఓల్గో బస్సులు వెళ్ళడానికి 6 గంటలు పట్టేది. ఇప్పుడు రోడ్డు బాగా వేసారు 4 గంటలుగా, 4 గంటల వార్తను ఆనందంగా మాట్లాడుకున్నాం. నేను కూడా మాట్లాడుకున్నాను. విస్తారంగా ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. చివరి దినాల్లో ప్రవచనం బైబిల్లో చాలా క్లియర్ ఉంది. ఇన్ని ప్రవచనాలు బైబిల్లో బయట జరుగుతూ ఉంటే మనకు దాని గురించి భయం ఎందుకు రాదు? దాని గురించి ఆలోచన ఎందుకు రాదు? మనం దాని జంటలు ఎందుకు కన్సిడర్ చేయము? అంటే మనకి ప్రవచనం వారికి తెలుసు కానీ థియాలజీ దాంట్లో కరెక్ట్గా తెలియదు, దేవుని యొక్క జ్ఞానం తెలియదు. దానియేలు దగ్గర ఏముంది అంటే దానియేలు థియాలజీ తెలుసు, దేవుని గురించిన జ్ఞానం తెలుసు, ఇది ప్రవచనము తెలుసు. ఈ ప్రవచనము దేవుని ఎప్పుడైతే దేవుని గురించిన జ్ఞానాన్ని బట్టి ఆ ప్రవచనాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడో దానియేలు బబులోనులో సైతము దేవుడి గురించి నిలవబడటానికి ఆయన వల్ల ఇది లేకపోతే అయ్యేది కాదు. చాలా మందికి ఈ ప్రవచనాలు తెలుస్తాయి కానీ ఈ ప్రవచనాలలో అనుసారంగా అసలు దేవుడు ఆ ప్రవచనాన్ని ఎలా నెరవేరుస్తాడు, ఆ ప్రవచనం విషయంలో అసలు దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఆ ప్రవచనం ఇచ్చాడు అనేది మనం జంటలుగా ఆలోచించాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. అదేంటండి దేవుడు వారి ప్రార్థనలు అట్లా చెప్పాడు కదా, పరిస్థితులు ఏం ఎక్కడికి ప్రవచనం ఉంటుంది, దేవుడి గురించిన జ్ఞానం ఉంటుంది. పౌలు గారు కూడా ఏ విషయంలో జాగ్రత్త పడ్డాడు తెలుసండి? ప్రయారిటీ. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము 3వ అధ్యాయం అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడండి? దేని నిమిత్తము? యేసుక్రీస్తు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తాన్ని నష్టముగా ఎంచుకుంటాడు. దేవుని గురించిన జ్ఞానము ఎప్పుడైతే పొదువవుతుందో బైబిల్ అంతా ప్రవచనమే. మన ప్రవచనాలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. దర్శనాలకి ప్రవచనాలు మనకు వస్తున్నప్పుడు దేవుడు చెప్పిన ప్రవచనాలు నెరవేర్చబడటానికి అనేకం మన చుట్టూ ఉన్నప్పుడు యేసు ప్రభు గురించిన సరైన అనుభవ జ్ఞానం మన దగ్గర లేకపోతే వాటి వల్ల ఉపయోగం ఉండదు. అందుకే పౌలు ఏం చేస్తున్నారు సార్? సో అన్నిటికంటే దేనికి ప్రయారిటీ పెట్టుకున్నాడు? థియాలజీకి ప్రయారిటీ పెట్టుకున్నాడు. క్రీస్తు ప్రభుని గురించిన జ్ఞానం గురించి, దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే దేవుని గురించిన సంపూర్ణ జ్ఞానం మన దగ్గర ఉంటుందో దేవుడు ఏ మాటలు ఎందుకు చెప్పాడో, ఎలా చెప్పాడో, ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకు అర్థమవుతుంది. కానీ అర్థానికి మనకి అర్థం కాదు. ఈ ప్రవచనాలన్నీ మనం పెట్టుకుని ఏం చేస్తామంటే ఒక్క తలాంతు కలిగినాడు ఎలా జీవించాడో అలా జీవిస్తాం. ప్రభావం బైబిల్ ఇచ్చావు, అట్ట నలగకుండా, పేపర్లు చెనకుండా, పేపర్లు మరకవకుండా,
దానికి ఒక మంచి కవర్ వేసి జిప్ వేసి షెల్ఫ్లో పైన పెట్టి ఉద్దాన్ని తీసి దాన్ని నల్ల పట్టుకొని జాగ్రత్తగా దాచిపెట్టారు ప్రభా అని చెప్పగలుగుతాను. కానీ అందుకంటే దేవుడికి ఏం చెప్పలేదు. నువ్వు నాకు వాక్యాన్ని ఎలా ఇచ్చావు దాన్ని నీకు అలానే వేస్తున్నాను వెనక్కని ఒక్క తాళం చేసినట్టు పని చేస్తాను. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆ ప్రవచనాన్ని అనేది మన దేవుని యొక్క జ్ఞానం మనం తెలుసుకోకపోతే మనకు అర్థం కాదు. మొట్టమొదటి విషయం దానియేలు గ్రంథం చదివేటప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దానియేలు ప్రవచనాలు తెలుసుకోవడానికి చాలా తాపత్రయపడ్డాడు. అది ఇప్పుడు కళలు వచ్చినాయి, ప్రవచనాలు తెలిసినాయి, దాని అర్థం తెలుసుకోవడానికి ఉపవాసాలు ప్రార్థన చేశాడు. ప్రవచనాలు కావాలి, ప్రవచించే వాళ్ళు ఉంటే వినాలి అని చెప్పి నా గురించి దేవుడు ఏం చెప్పాడు, నా గురించి దేవుడు ఏం చెప్పాడు అని చెప్పి నేను అడుగుతాను, చాలా మంది మీరు అడుగుతాను. కానీ ప్రవచనాల గురించి తెలుసుకునే ముందు దానియేలు దేవుని జ్ఞాన విషయంలో చాలా కరెక్ట్గా జీవించడం మొదలుపెట్టాడు. ఆ జ్ఞానాన్ని అనుసరించి జీవించడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రవచనం ఆ దగ్గరికి వచ్చినప్పుడు ఉపయోగపడింది. దేవుని జ్ఞానం సరిగ్గా లేకపోతే ఆ ప్రవచనం మన దగ్గరికి వచ్చిన మనకు ఉపయోగం లేదు. బైబిల్ సరిగ్గా దేవుని దగ్గర నేర్చుకునే ఆలోచన అటువంటి తత్వం మనకు లేకపోతే బైబిల్ మన దగ్గర ఉన్నా రేపేం జరగబోతుందో దేవుడు మనకి కల్లో చూపించినా కానీ దానివల్ల మనకు ఉపయోగం దేవుడు చెప్తానే ఉన్నాడు. అలా జరుగుతుంది, నేను గమనించలేదు. తర్వాత అయిపోయిన తర్వాత ఎప్పుడో రియలేదు, ముందు నుంచి చదువుతా ఉంటాడు దేవుడు. కానీ దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చూడండి, ఈ దానియేలు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మనకి ఈ రోజు బబులోనులో ఈ లోకంలో ఉన్న పరిస్థితులే ఒకప్పుడు దానియేలు కూడా వచ్చింది. ఆ పరిస్థితుల్లో దానియేలు దేవుడి కొరకు సాక్షిగా నిలవబడ్డాడు. ఈ దానియేలు గ్రంథం మనం నేర్చుకున్నప్పుడు దీంట్లో కొన్ని లెసన్స్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే హౌ ఎ బిలీవర్ మస్ట్ లివ్ ఇన్ టైమ్స్ ఆఫ్ అపోస్టసీ. అంటే దేవుడిని కంప్లీట్ గా వ్యతిరేకించి విశ్వాసంలో నుంచి తప్పిపోయి పడిపోయే పరిస్థితులు ఉన్న సమయంలో ఒక విశ్వాసి అనేవాడు ఎలా జీవించాలో మనకి దానియేలు గ్రంథాన్ని సరిగ్గా నేర్చుకుంటే అర్థం అవుతుంది. అవునా? విశ్వాసం నుంచి తప్పిపోయి అనేక మంది భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారని చెప్పి చివరికి నాకు సూచన ఇది కూడా అది జరుగుతుంది. మన చుట్టుపక్కల జరుగుతానే ఉంది, మనలో జరుగుతానే ఉంది. మనం గమనించుకోలేకపోతాం. నేను చెప్పిన సువార్త కాక వేరొక సువార్త అయినా వేరొక క్రీస్తునైనా ఎవరైనా బోధిస్తే వాడు శాపగ్రస్తుడు, మీరు జాగ్రత్తగా ఉండండి రాబాబు అని పౌలు గారు చెప్తే ఆ వేరొక సువార్త ప్రకటించబడుతుంది, వేరొక క్రీస్తు ప్రకటించబడుతుందని మనకి అర్థం కావట్లేదు. తెలిసి తెలియక మనం కూడా వాటిని వెంటున్నాం. మనకు అవసరం భ్రష్టత్వంలో పడిపోతున్న క్రైస్తవ సమాజంలో ఈ లోకంలో విశ్వాసి అనేవాడు ఎలా జీవించాలో ఈ దానియేలు గ్రంథం నేర్చుకుంటే చదువుతుంటే మనకి అర్థం. ఫస్ట్ లెసన్ మనం నేర్చుకుంటాం. రెండోది ఏంటంటే హౌ ఎ బిలీవర్ మే ఫాలో ద లార్డ్ ఇన్ ద మోస్ట్ సెక్యులర్ ఆఫ్ కండిషన్. సెక్యులర్ కండిషన్ అంటే తెలుసు కదా, అందరు దేవుళ్ళు ఒకటే, అందరూ ఒకటే, తేడా ఏమి లేదు. ఏ రోడ్లు వెళ్ళినా ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని, ఏ రోడ్లు వెళ్ళినా ఏ మార్గంలో వెళ్ళినా అన్నీ మంచిగా బోధిస్తే అన్ని మంచి చెప్పి అన్ని మంచిగా బోధించి అందరిలో దేవుడిని ఎంత మంచి అయితే మనుషులు తలెత్తుంది. మేము కూడా అదే చెబుతామండి, అన్ని ఇవే బోధిస్తానండి అని చెప్పి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చేస్తున్న దాన్ని కౌంటర్ చేస్తున్నప్పుడు విశ్వాసి అనేవాడు ఇటువంటి సెక్యులర్ కండిషన్స్లో ఎట్లా జీవించాలో ఎట్లా నేర్చుకోవచ్చు. మనం దానియేలు గ్రంథం నేర్చుకోవచ్చు. నేను ఎందుకు ఈ దానియేలు గ్రంథం నేను తీసుకున్నానంటే ఇది మూడోది ఏంటి అంటే లెసన్ హౌ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ కెన్ ట్రస్ట్ క్రైస్ట్ ఈవెన్ వెన్ ఇట్ సీమ్స్ హి ఈస్ నాట్ ఇన్ హి అంటే దేవుడు when God is not in control. At times when it looks like God is nowhere to be found. అంటే వాళ్ళు కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయి అంటే చాలా మంది క్వశ్చన్ వేస్తారు ఏడున్నారు దేవుడు అంటే పరిస్థితులు చూసి ఏందన్నా పరిస్థితి ఏంటి, దేవుడు కంట్రోల్ ఎక్కడ ఉన్నాడు క్వశ్చన్ చేసే పరిస్థితి. అవునా? మన కన్ఫ్యూజ్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉంది జీవితాలు. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటాం, దేవుడిని వెంబడిస్తూ ఉంటాం, దేవుడి కోసం ఖచ్చితంగా జీవించాలని ట్రై చేస్తూ ఉంటాం. జీవించాలని ట్రై చేసి మనం స్టాండ్ తీసుకుని చాలా మందిని ఎదిరించి జీవిస్తూ ఉన్నప్పుడు
సడన్ గా మనకి వ్యతిరేకంగానే ఏదో ఒక పరిస్థితి వచ్చింది మన జీవితంలో. అప్పుడు దాకా మనం స్టాండ్ తీసుకున్నప్పుడు అనేక మంది ముందు మనం ఏమైపోతామో ఆటోమేటిక్గా ఫూల్స్ లాగో లేకపోతే మన తప్పుడోళ్ళలాగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో క్రీస్తు ప్రభు మీద ఎలాంటి నమ్మిక ఉంచుకోవాలా, ఎందుకు నమ్మిక ఉంచుకోవాలా, ఎలా నిలబడాలనేది మనం దాని గ్రంథంలో తెలుస్తుంది. ఫస్ట్ ఏంటి, భ్రష్టత్వంలో ఉన్న లోకంలో నుంచి సంఘంలో విశ్వాసం ఎలా జీవించడం మొదటిదైతే. రెండోదేంటి కదా, సెక్యులర్ కండిషన్స్ లో మనం ఎలా జీవించాలనేది రెండో లెసన్ అయితే మనం నేర్చుకునేది. మూడోది ఏంటి, దేవుడు లేడు అని అనిపించే కండిషన్స్, ఆ మాటలు, ఆ పరిస్థితుల్లో మనం దేవుని మీద నమ్మకాన్ని పెట్టి ఎలా నిలబడాలనేది దానియేలు గ్రంథంలో నేర్చుకుంటాం. నాలుగోది ఏంటంటే, హౌ ఎ డిసైపుల్ ఆఫ్ జీసస్ కెన్ మీట్ ది డిమాండ్స్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ టఫ్ అండ్ హార్డ్ ప్లేసెస్ ఆఫ్ లైఫ్. దేవుని యొక్క శిష్యులు జీవితంలో కష్టమైన పరిస్థితుల్లో ఆ శిష్యరికాన్ని దేవుడి దగ్గర ఎలా చేయాలనేది మనం దానియేలు గ్రంథంలో నేర్చుకుంటాం. ఇది ఉపయోగం కాదు. ఎంతమందికి దానియేలు గ్రంథం స్టడీ కావాలి ఒకసారి చేసి మనందరం అవసరం లేదు. మనం ఇవన్నీ రెగ్యులర్గా ఫేస్ చేసే పరిస్థితులు మన జీవితాలు. పరిస్థితులన్నీ ఎట్లున్నప్పుడు మనం దేవుడిని నమ్మి ఎలా జీవిస్తాము? మనం అనుకుంటాము దేవుడి కోసం చాలా స్టాండ్ తీసుకుంటాం, దేవుడి కోసం జీవించాలని ట్రై చేస్తాము. చదవండి దానియేలు గ్రంథం మొదటి 2 వచనాలు. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణలను ఆ రాజు చేతికి అప్పగించెను కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోకి అప్పగించెను. గమనించండి, దానియేలు గురించి గ్రంథంలో రాసినప్పుడు, దానియేలు గురించి ఫస్ట్ మెన్షన్ చేసినప్పుడు హిస్టోరియన్స్ ఏమంటారంటే, దానియేలు టీనేజ్లో ఉన్నాడని, 16 to 17 years మధ్యలో ఉన్నాడని చాలా మంది చెప్తారు. అంటే ఆల్మోస్ట్ ఈ యూదా దేశము చెరలోకి వెళ్తున్న టైంలో పుట్టాడు దానియేలు. మనం ఆలోచిస్తాం ఎగ్జాక్ట్ ఎప్పుడు పుట్టాడో మనకు లేదు. కానీ దానియేలు చిన్నడు ఉన్నప్పుడు, లేకపోతే ఊహ తెలియనప్పుడు, లేకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాల టైంలో ఈ దేశం అంతా అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? చెరలోకి వెళ్ళిపోయారు. దాంట్లో దానియేలు చేసిన తప్పేంటి? వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు, అది వాళ్ళు ఎవరికో తెలియదు తప్పులు చేశారు. దేవుడు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. వాళ్ళని బట్టి దేశం మొత్తం ఏమైంది? రాజుని బట్టి వీళ్ళని బట్టి చెరలోకి వెళ్ళింది. ఏ తప్పు చేయకుండా దానియేలు కూడా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? ఇటువంటి చెరలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారి నా దగ్గర ఒక విశ్వాసం వచ్చాడు చీరాలు. అబ్బాయి ఒక బిజినెస్ షాప్లో పనిచేస్తాడు. చాలా నమ్మకంగా ఉంటాడు ఆ షాప్లో. ఎంత నమ్మకంగా ఉంటాడంటే మనోడు క్యాష్ కౌంటర్ కూడా అప్డేట్ చేస్తాడు. చాలా మంచి వ్యక్తి, అంటే బిల్లు పద్ధతిలో. ఇంట్లో వాళ్ళ వైఫ్ జాబ్ చేస్తుంది. యాక్చువల్గా ఈ బిజినెస్ ఆ షాప్లో వర్క్ చేస్తుంది. వాళ్ళ వైఫ్కి ఏదో ప్రాబ్లం అయ్యి గవర్నమెంట్ సంగతి తెలుస్తుంది. 6 నెలలు 7 నెలలు జీతాలు రావబడింది. చాలా భయంకరమైన పరిస్థితి అయిపోయింది. చాలా కష్టం అయిపోయింది. డబ్బులు దొరకలేదు. అప్పులు చేయాల్సిన చోట చేస్తారు, ఇంకా డబ్బులు పడుతుంది వాళ్ళకి. ఇంట్లో వాళ్ళ చిన్న పాపని హెల్త్ బాగా చాలా అవసరం అయ్యి అప్పటికి 2-3 సార్లు వాళ్ళ ఓనర్ నడి డబ్బులు తీసుకున్నాడు. మళ్ళీ ఇస్తానండి. మళ్ళీ అడగలేక వాళ్ళ ఓనర్ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళినప్పుడు 2 డబ్బులు తీశాడు క్యాష్ కౌంటర్లో నుంచి. తీసి ట్యాబ్లెట్ కొని ఇది చెప్పలా. 2 రోజులు అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అది చాలా పెద్ద షాప్, రేమండ్స్ షోరూమ్ అది యాక్చువల్గా. దాంట్లో 200 వాళ్ళకి పెద్ద తేడా తెలియదు వాళ్ళకి జరిగే బిజినెస్. సాయంత్రం లోపల ఎవడో ఫ్రెండ్ ఇస్తానన్నాడు, ఇచ్చే టైంకి ఇవ్వలేకపోయాడు. సో సాయంత్రం లోపల ఫ్రెండ్ డబ్బులు ఇచ్చేస్తే మళ్ళీ తీసుకొచ్చి క్యాష్ కౌంటర్లో పెట్టేయచ్చు అని
తీసుకున్నాడు 200. అది ఆ ఓనర్ తెలియదు అలా, కానీ 200 తీసుకుని వాడిన తర్వాత మనోడు గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయింది. చాలా గిల్టీ ఫీల్ అవడం, చాలా గిల్టీ ఫీల్ అవడం. నేను ఇప్పుడే వస్తానని చెప్పి భయం వేసింది. అక్కడ ఉంటే ఓనర్ ఒకవేళ చూసాడు, డబ్బులు అడుగుతాడు కదా. ఆయన భోజనం వెళ్ళొచ్చిన తర్వాత వదిలేసి షాప్ వదిలేసి ఇంటికి వచ్చి అన్న నాకు పెద్దలు యాక్చువల్గా బ్రదర్ అది కాదు, నేను దేవుడి కోసం చాలా నమ్మకంగా నిలబడుతున్నాను, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, అన్ని అప్పులు అయిపోయింది, అదే జీతాలు రావట్లేదు, నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు, కూతురు ఉంది, ఆ అమ్మాయికి జ్వరం ఉంది, తగ్గట్లేదు, హాస్పిటల్ తీసుకోవాలంటే డబ్బులు లేవు, ఏం చేయలేక నేను డబ్బులు తీసేసాను కౌంటర్లో నుంచి. కానీ నేను తప్పు చేశాను కదన్నా, ఇప్పుడు పరిస్థితి ఏంటి అన్న, ఏంటంటే పరిస్థితి ఏంటి? చాలా మంది బిలీవర్, కానీ కూతురు ఒక పక్క అంటే చాలా చాలా సీరియస్ ఉంది కూతురు కండిషన్, డబ్బులు. క్రైస్తవులకి ఈ లోకంలో జీవించడం, క్రైస్తవులుగా జీవించడం అంత ఈజీ కాదు. ఇదే దేవుడు తెలియనటువంటి పెద్ద విషయం కాదు. నాకు తెలిసి చీరాల్లో, అంటే చాలా ఊళ్ళో ఉన్నారని నాకు తెలియదు, కానీ చీరాల్లో నాకు విషయం తెలుసు. చీరాల్లో ఉన్నారు ఇట్లాంటి బ్యాంకుల్లో పనిచేస్తారు, క్యాష్ కౌంటర్లో కూర్చుని క్యాష్ కౌంటర్లో ఉన్న డబ్బులు వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు తెలుసా. 10 గంటలు వడ్డీకి ఇస్తారు, సాయంత్రం 3 గంటలు 2:30-3 గంటల కల్లా క్యాష్ మళ్ళీ లెక్కప్పు చెప్తారా, 2 గంటల కల్లా వడ్డీతో పాటు డబ్బులు తీసుకొచ్చి వెనక్కిస్తారు, వడ్డీ వాళ్ళు జేబులో పెట్టుకొని డబ్బులు తీసుకెళ్ళి లోపల. ఇట్లా బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, రోజువారీ వడ్డీకి ఇచ్చేవాళ్ళు ఉంటారు. బ్యాంకులో ఉద్యోగం చేసేవాళ్ళు మేనేజర్లు కూడా ఉన్నారు, ఇట్లా 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 వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. అంటే బిజినెస్ వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు ట్రాన్సాక్షన్స్ ఉండే బిజినెస్ ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చేస్తారు. ఒక 10,000 ఇచ్చారనుకోండి, 100కి 10 రూపాయలు అనుకోండి, ఆ 2 గంటల లోపల మళ్ళీ వాడు ఆ 100కి 10 రూపాయలు యాడ్ చేసి 10,000 రూపాయలుకి మిగతా అమౌంట్ తీసుకొని బ్యాంకులో వేస్తారు. వీళ్ళు వడ్డీ జేబులో పెట్టుకుని డబ్బులు మాత్రం జాగ్రత్త తీసుకొని బ్యాంకులో పెడతారు. బ్యాంకులో డబ్బులు కరెక్ట్ కాదు, నష్టమే రాదు. అది తప్పు కాదని దర్జాగా జీవించేసే వాళ్ళు ఉన్నారు కదా. నేను అంత పని చేసి పెడుతున్నప్పుడు నాకు లాభం వస్తే తప్పేంటని చెప్పి ఏమైనా మనం సహాయం చేస్తున్నప్పుడు దాని నుంచి బెనిఫిట్స్ అడిగే వాళ్ళు ఉంటారు. కానీ క్రైస్తవులుగా మన పరిస్థితులు చాలా కష్టంగా ఉంటాయి లోకంలో, మనం అలా జీవించలేము. అట్టని చెప్పి దేవుడి కోసం జీవించడం చాలా కష్టమైపోతుంది. ఎంత కష్టపడి నేను జీవిస్తున్నప్పుడు దేవుడేమో ఆచరించే పరిస్థితులు కనిపించి కొన్నిసార్లు ఏమో బ్రదర్ ఏమవుతుంది నాకేం అర్థం కావట్లేదు, నేను కష్టపడి నిలబడటానికి ట్రై చేస్తున్నాను, నాకు శక్తి చాలుతుంది, ఇంకా నేను చేయగలిగింది ఏమో లేదో మీరు మాట్లాడేవాళ్ళు. అట్లాంటి పరిస్థితుల్లో మనం చాలామంది ఉంటాం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవించినప్పుడు ఎలా జీవించగలుగుతాము? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా జీవించగలుగుతాము? ఈ పరిస్థితులు మనం ఎలా మేనేజ్ చేయగలుగుతాము? చాలా మందికి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. దేవుడి కోసం నిలబడి మనుషుల చేత వెలువేయబడతారు, అవునా? దేవుడిలోకి వచ్చిన కొత్తలో దేవుడి కోసం నిలబడటం అనేది ఏంటో దేవుడు తెలియని మధ్యలో ఉంటుంది తెలుస్తుంది. ఇక్కడ కొంతమంది ఉన్నారు ఇబ్బంది పడ్డాడు, కళ్యాణ విషయంలో కూడా నేను కొట్టేవాడు అని ప్రార్థన చేసుకుంటాను. ఆయన మరీ ఓవర్ చేస్తాను, సినిమా మార్కులు పెడతాడు, పాపం వస్తుందని కావాలని 10 రూపాయలు పెట్టేవాడు, స్పీకర్లు తీసుకొచ్చి పెట్టేవాడు ఇంట్లో. దేవుణ్ణి నమ్మి దేవుడి కోసం నిలబడాలని ట్రై చేసినప్పుడు మనుషుల దగ్గర నుంచి చాలా ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు అది మన కుటుంబంలోనే ఉంటుంది, మన సంఘంలోనే ఉంటుంది, దేవుని బిడ్డలను చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచే ఉంటుంది. వెళ్లి వేసినట్టు చూస్తారు మనం. అటువంటి సమయంలో ఎక్కడ నిలబడాలా? అటువంటి పరిస్థితులు మన బైబిల్లో మనం జాగ్రత్తగా చూస్తే వాటిని ఏమంటారంటే బబులోన్ అంటారు. బబులోన్ అట్లాంటి పరిస్థితి కదా. భార్య
ఇంట్లో భార్య భర్త దేవుడి మీద నమ్మకం మొదలవుతుంది, ప్రార్థన చేసుకోవడం మొదలు పెడతారు, లేకపోతే పిల్లలు దేవుడిని నమ్మడం మొదలు పెడతారు, ఎవరో ఒకరు మొదలు పెడతారు, మిగతా వాళ్ళు హింసించడం మొదలు పెడతారు, ఇల్లు ఒక బొమ్మలో మారిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? చాలా మంది ఎవరో తెలుసు, అంటే పెద్దోళ్ళు ఉన్నారు, నేను ఈ మాట అంటున్నాను, నేను ఏమనుకోబాకండి. యూత్ మీటింగ్ల కంటే పేరెంట్ మీటింగ్లు పెట్టడం చాలా మంచిది. ఎందుకంటే యూత్ మీటింగ్స్ లో పిల్లలు రెడీ అయిపోతారు దేవుడి కోసం చేయడానికి. ఇంటికి వెళ్తే రే నీకు అయ్యేందుకు నువ్వు నోరు చూసుకుని చదువుకోవాలి అన్న, ఎక్కడికి వస్తే మీరే వెట్టి చూడతారన్న, అక్కడికి వెళ్తే అక్కడ అట్ట అవుద్దన్న, ఉదాహరణ కనిపించి అయ్యా మీకు చెబుతుంది బాగానే ఉంది కానీ అసలు మరి పొత్తి ఏం చదువుకోవట్లేదే, మరి దేవుడు టూ మచ్ ప్రార్థన చేసుకుంటాడు, మరి అంత చెప్పాలండి అని చెప్పేవాడు కూడా ఉన్నారు. అవునా కదా? చాలా మంది యూత్ క్యాంపులు కదండి, యూత్ మీటింగ్ కదండి, దేవుడి కోసం నిలబడాలని జీవితంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు నిలబడలేదు తెలుసా? వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంట్లో ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కాదలేక దేవుడు ప్రస్తుతానికి కట్టి గెలిపాడు కాబట్టి, గ్రామాలు దేవుడు ఇమీడియట్ క్వశ్చన్ అడగారు కాబట్టి, ఇంటికాల ఇంట్లో క్వశ్చన్ వేస్తాడు, ఇంటికాల దేవుడికి వచ్చినాడు కాబట్టి దేవుడు కొన్ని పోస్ట్ పోన్ చేస్తా ఫైనల్గా మన గవర్నమెంట్ ఆఫీసులో ఫైల్ లాగా అయిపోతుంది దేవుడు గురించి. ఎప్పుడైతే మీరు ఈరోజు చెబుతున్నారేమో బాబు, నేను ఎవరో ఉన్నాడు, మేము కూడా సేవకి వెళ్ళాం, మేము కూడా చాలా చేయాలనుకున్నాం, దేవుడికి ఏం చేయాలనుకున్నాం, మీరు కూడా అంతే అంటారు. ఎందుకు అయిపోయింది పరిస్థితి? అట్లాంటి పరిస్థితుల్లో దేవుడి గురించి ఎట్లా జీవించాలా? కాలేజీలో, స్కూల్లో, అవునా అవునా కదండి? కొన్ని స్కూల్స్లో, కాలేజీలో ఒకసారి తల్లికి వచ్చిన పరిస్థితి. పత్రిక జాయిన్ అయినప్పుడు స్కూల్ మొదలు పెట్టారు, మనోడి కూర్చోమంటారు, నేను రానంటారు. సీనియర్స్ అందరూ సీరియస్ అయ్యారు, ఫ్యాకల్టీ మెంబర్ సీరియస్ అయ్యారు. అంటే నువ్వు కరెక్టా, నేను తప్ప అని ఫీలింగ్ వస్తాను, మీది ఒక్కరిదే కరెక్టా, మీరు ఏ గిఫ్ట్ రెస్పాన్స్ మేము తీసుకోవాలా, మేము ఇస్తే మీరు తీసుకోరు, మీరు పిలిస్తే మేము రావాలా, మేము పిలిస్తే మీరు రాదు, మీకు చాలా గర్వం, మీరు మాత్రమే కరెక్ట్ అని మీకు ఫీలింగ్ ఎక్కువ. మనం రోజు చూస్తుంటాం ఇట్లాంటి సిచ్యువేషన్స్, అవునా? ఇదంతా పొగలో. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడి గురించి, దేవుడి కోసం ఎలా నిలబడాలా, దేవుడి కోసం ఎలా నిలబడాలా గమనించండి. విలాప వాక్యాలు చూడండి, అందరూ వెళ్ళిపోయారు బబులోను దేశానికి. విలాప వాక్యాలు మొదటి అధ్యాయం, లామెంటేషన్స్ మొదటి 5 వచనాలు చదువుతారా? విలాప వాక్యాలు మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. దానియేలు చాలా చిన్న ఏజ్లో వెళ్ళిపోయాడు బబులోనికి. వాస్తవానికి దానియేలు చేసి తప్పేవాళ్ళు, ఇంత ముందు వాళ్ళందరూ చేశారు, వాళ్ళు దేవుడు మాట లేదు. ఈయన వాళ్ళు అటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయారు, అందరూ వెళ్ళిపోయారు. చదవండి విలాప వాక్యాలు, లామెంటేషన్స్ మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు. జనరల్గా ఇట్లాంటి పుస్తకాలు దొరకవు, ఎందుకంటే కీర్తనలు యెహోవా నా కాపరి, నాకు ఏమి లేదు అనగలి. కీర్తనలు 53 ఒకటి అంట, 23 ఒకటి. ఎందుకంటే నాకు ఎటువంటి ఏమి లేదు అనే మాట ఉంది కదా. నా కాళ్ళకి రాయి తగలకుండా అరచేతులు ఎత్తుపట్టుకుంటాడు, దూతలకు ఆజ్ఞాపిస్తున్నాం కానీ కీర్తనలు 91:11 అంట. ఎందుకంటే మన కాళ్ళు దెబ్బ తగలదు కాబట్టి. యోగ గ్రంథం గవ్వాలు చదవం, విలాప వాక్యాలు అందరూ చదవం. ఎందుకంటే దాంట్లో ఇరుపయ గ్రంథాలు లేచిన దగ్గర నుంచి చేస్తూ ఉంటారు. దాంట్లో పెద్ద వాళ్ళు ఏంటంటే ఏడుపులు ఉంటాయి కాబట్టి మనకు అట్లా సిచ్యువేషన్ ఇష్టం కాబట్టి మన బైబిల్ చదువుతుంటే అర్థమైపోతుంది. మనం ఏది చదువుతాం ఎక్కువ, ఏది ఎక్కువ చదవదు. చదవండి విలాప వాక్యాలు. పట్టణము ఎట్లు ఏకాకి దుఃఖ క్రాంతమాయెను, అది విధవ
విధవరాలి వంటి దాయను అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదై అయిపోయాను. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కాల్చున్నది. దాని విటకాండ్రందరిలో దాని ఓదార్చువాడు ఒకడును లేడు. దాని చెలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది, అన్య జనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయేను. చూడండి, ఇదంతా ఎవరి గురించి రాస్తున్నాడు? యూదా దేశం గురించి రాస్తున్నాడు. చెప్పాడు 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 దేవుడు. ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయిన తర్వాత 115 సంవత్సరాలు దేవుడు చెప్తాను అన్నాడు. అరే బాబు వినంటారా బాబు, శ్రమ వస్తుంది శ్రమ వస్తుంది శ్రమ వస్తుంది, వినలేదు. లాస్ట్ 40 సంవత్సరాలు ఇరిమియా చెప్తానే ఉన్నాడు, వినలేదు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇంకొకసారి చదువుతారు రమస్లోగా. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి ఏ దుఃఖ ప్రాంతమాయను, అది విధవరాలి వంటి దాయను. చూడండి ఎట్లా అయిపోయారంటాడు, విధవరాలు వంటిది అయిపోయిందా? అన్యజనుల గుంతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది, ఎట్లు పన్ను చెల్లించినదైపోయేను. చూడండి, అందరిలో దేవుని బిడ్డలుగా ఉండవలసిన వీళ్ళు ఇంకో దేశానికి వెళ్ళిపోయి రాజులుగా జీవించాల్సిన వీళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు? పన్ను చెల్లించాలి, ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి చదవనమ్మా. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కాలుచున్నది. దాని విటకాండ్రందరిలో దాన్ని ఓదార్చువాడు ఒకడును లేడు. దాని చలికాండ్రందరూ దాన్ని మోసపుచ్చిరి, వారు దానికి శత్రువులైరి. ఎవరితో అయితే సహవాసం చేసిందో, ఎవరి దగ్గర అయితే తన జీవితాన్ని సరి చేసుకోవాలని ట్రై చేశారో, దేవుడిని కాకుండా ఎవరైతే దేవుళ్ళు అనుకుని వీళ్ళందరూ వెళ్ళి ఎవరెవరి మీద ఆధారపడటం మొదలు పెట్టారు, అవన్నీ ఏం చేసినారండి? మోసం చేసి, మోసం చేయడం మాత్రమే కానీ ప్రస్తుతం ఎట్లా అయిపోయారు? శత్రువులుగా మారిపోయారా? యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయి ఉన్నది. యూదా బాధ నుండి దాసురాలై చెరలోకి వెళ్ళిపోయినా అన్యజనులలో నివసించుచున్నది, విశ్రాంతి నొందకపోయేను. క్రైస్తవులు పోయినారా కదా? క్రైస్తవులు మనం పోయినారా కదా? ఎవరి మధ్య జీవిస్తున్నాం? ఈ లోకనాథుడు ఎవరు? యుగ సంబంధం దేవుడు కాదు. అన్ని జనుల మధ్యలో, మన ఊరిలో, మన దేశం గారి దేశంలో, మన రాజుగారి మన భర్త అవునా కదా, భర్తకు దూరంగా జీవిస్తున్న భార్యలాగా క్రైస్తవులు ఈ లోకంలో శ్రమ భర్త దూరంగా జీవిస్తున్నారు. అవునా? ఈ జీవితం కొనసాగిపోతా ఉంది. ఎందుకు కొనసాగిపోతుంది? పరిస్థితి చదవమ్మా, కంటిన్యూ చేయడం. దాని తరుము వారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలుసుకొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు కనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్టణపు గుమ్మములన్నీ పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు, దాని కన్యకులు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితురాలాయెను. చూడండి, ఈ డిస్క్రిప్షన్ అంతా దేని గురించి అంటే బబులోనులో ఉన్న యోధా దేశం గురించి డిస్క్రిప్షన్. అందరూ గొప్పవాళ్ళు, యాజకులు, దేవుడిని నమ్మనోళ్ళు, దేవుడిని నమ్మి దేవుడికి విధేయత చూపించినోళ్ళు, దేవుడి విషయంలో నమ్మకంగా ఉండాలని అనుకుంటా ఉన్నోళ్ళు, అడిదిరిగి ఎటువంటి తప్పు చేయని చిన్న పిల్లలు కూడా ఒకప్పుడు వాళ్ళు చేసిన ఆ విగ్రహాలను వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనులోకి వెళ్ళిపోయి విధవరాలు జీవితం ఎట్లా అయిపోయింది? శత్రువుల మధ్యలో, అన్యుల మధ్యలో వాళ్ళందరూ అట్లా జీవించడం మొదలుపెట్టారు. ఇదే పరిస్థితిని గుర్తు చేస్తా ఎంత ఇది అయిపోయిందంటే ఈ బబులోను మనకి యానో డొమిని అని ఉంటుంది తెలుసు కదా, ఏడిబిసి అంటాం, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంట. టైం మొత్తాన్ని యేసు ప్రభు పేరు మీద అంటే క్రీస్తు ప్రభువుకి పూర్వం జరిగిన చరిత్ర, క్రీస్తు ప్రభువుకి తర్వాత జరుగుతున్నదాన్ని సమయం మొత్తాన్ని ఎవరి మీద బేస్ చేసుకుని డివైడ్ చేశారు? యేసు ప్రభు మీద డివైడ్ చేస్తే మీరు ఇజ్రాయెల్ హిస్టరీ కరెక్ట్ చదివితే ఇజ్రాయెల్ హిస్టరీ ఎవరి మీద బేస్ అయ్యింది తెలుసండి?
చెరలోకి వెళ్ళక ముందు, చెరలోకి వెళ్ళిన తర్వాత అంత డిఫరెన్సియేషన్ అంటే వాళ్ళ చరిత్రలో అదొక ల్యాండ్ మార్క్ మిగిలిపోయింది బబులోన్ అనేది. తెలిసి ఇరుక్కుపోయారు అటువంటి పరిస్థితులు. దీని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ఇది యాక్చువల్గా రోము పట్టణంలోంచి పేతురు రాస్తున్నాడు లెటర్ రాస్తే ఏమని రాస్తున్నాడు గ్రీటింగ్స్. ఫస్ట్ పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాలు. మిమ్మల్ని హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపంగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. బబులోనులో మీ వలె ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి, ఆయన ఉన్న పరిస్థితులు ఎట్లా రాశాడు? 13వ వచనంలో పేతురు బబులోనులో ఎక్కడున్నాడు? ఆయన ఉంది రోమ్ దేశం, రోమ్ పట్టణం. ఎక్కడున్నాడని రాస్తున్నాడు? బబులోన్ ఎందుకు రాశాడు? అక్కడ ఆయన ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు మనం ఇన్ని వారాలు మనం నేర్చుకున్న బబులోను పోలి ఉన్న పరిస్థితులు. విశ్వాసుల్ని యేసు ప్రభు అంటే పంపుతున్నారు, చంపేస్తున్నారు. విశ్వాసంలో ఉన్నవాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దేవుడు అని నమ్ముకున్నారు. నీకు కష్టం ఎందుకు వచ్చిందని క్వశ్చన్ చేస్తారు. అంటే దేవుడు అని నమ్ముకోవడానికి ఆ కష్టం రాలేదా అంటే ఆడికి వస్తుంది కష్టం. మీరు ఉట్టి క్రైస్తవులు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? మీరు దేవుడు అని నమ్ముకున్నారు కదా, ఈ రోగం మీకు ఎందుకు వచ్చిందంటే నమ్ముకోవడానికి ఆ రోగం రాకుండా ఉంటుందా? ఆడికే వస్తుంది. మరి ఎందుకు స్పెసిఫిక్గా మనలో క్వశ్చన్ చేయడం? పరిస్థితులు, బబులోని పరిస్థితి ఏమన్నట్టు అక్కడ చూడండి. బబులోన్లో మీ వలె ఏర్పరచబడిన ఆమె అంటే ఎవరు అంటే ఈయన ఒక సంఘానికి రాస్తున్నాడు. బబులోన్లో ఉన్న సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘానికి దేంతో పోలుస్తారు? జనరల్గా స్త్రీతో పోలుస్తారు. సో అంటే సిస్టర్ చర్చ్ అనమాట. చూడండి, బబులోన్లో ఉన్న మీ వల్ల ఏర్పరచబడిన ఆమెయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. చూడండి, ఆయన ఎక్కడున్నాడని ఒప్పుకుంటున్నాడు. బబులోను అనేది నిమ్రోదు బాబేలు టవర్ కడతానికి మొదలుపెట్టిన స్థలం మాత్రమే కాదు. బబులోన్ అనేది యోధా దేశం వాళ్ళు చెరలోకి వెళ్ళి ఇబ్బంది పడిన స్థలం మాత్రమే కాదు. బబులోను ఈ కల్దీయుల యొక్క రాజధాని మాత్రమే కాదు. కానీ బబులోన్ అంటే ఏంటి అంటే నీ విశ్వాసానికి నా విశ్వాసానికి ఎదురు ప్రశ్న వచ్చే ప్రతి స్థలాన్ని బైబిల్లో బబులోన్ కింద రాయబడింది. ఈ బాబులోన్ అనేది ఏంటి అంటే నీ ఫెయిత్ నా ఫెయిత్ అంటే దీన్ని ఒక ఉదాహరణగా లేకపోతే ఒక ఎగ్జాంపుల్గా ఈ బబులోన్ని అక్కడ వాడటం జరిగింది. బబులోన్ అనేది ఏంటి అంటే నీ విశ్వాసాన్ని కానీ నీకున్న పరిస్థితుల్లో కానీ భయపెట్టే, క్వశ్చన్ చేసే, అనుమానం కలిగించే ప్రతి గ్రూపు బబులోనే, ప్రతి వర్క్ ప్లేస్ బబులోనే, ప్రతి ఇల్లు బబులోనే, ప్రతి చర్చ్ బబులోనే. నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని క్వశ్చన్ చేసి మన విశ్వాసం విషయంలో డౌట్లు కలిగించి నిన్ను నన్ను ప్రశ్నించే విశ్వాస విషయంలో మనల్ని ప్రశ్నించి, మనల్ని బెదిరించి, మనల్ని భయపెట్టే ప్రతి ఇల్లు కావచ్చు, ప్రతి వ్యవస్థ కావచ్చు, ప్రతి సంఘం కావచ్చు, మనం పనిచేసే స్థలం కావచ్చు, మనం ఉండే దేశం కావచ్చు, ఏంటి దేనికి పోలిక? బబులోను పోలిక. అందుకే పేతురుగా ఉన్నాడంటే బబులోనులో మీ వల్ల ఏర్పరచబడిన ఆ సంఘం అంటున్నాడు. మనం అందరం ఇదే బబులోనులో జీవిస్తా ఉన్నాం. అయితే మన దానియేలు గ్రంథంలో మనం జాగ్రత్త జరిగితే మనకు తెలిసే సత్యం ఏంటంటే ఈ బబులోనులో దేవుడు దానియేలుతో మాట్లాడతాడు. అవునా? మనం గమనించండి, బబులోనులో దానియేలుకి దేవుడికి మధ్యలో లింక్ ఉందా? ఉందా లేదా? పరిస్థితుల ప్రవర్తనలో ఉంది. క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు,
తిట్టేవాళ్ళు ఉన్నారు, చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది కలిగి చేసిన వాళ్ళు ఉన్నారు, భయం కలిగి చేసిన వాళ్ళు ఉన్నారేమో. కానీ ఈ బబులోనులో దానియేలుతో దేవుడికి సంబంధం ఉందా లేదా? దానియేలుతో దేవుడు మాట్లాడుతున్నా లేదా? పరిస్థితులు దానియేలుకు అనుకూలంగా కనిపించకపోయినా దేవుడితో వ్యక్తిగతమైన రిలేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా? బబులోను ఎంత భయంకరంగా ఉన్నా, మనం ఉన్న పరిస్థితులు, మన చుట్టుపక్కల పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, మనం ఉన్న వర్క్ ప్లేస్ కావచ్చు, మనం చదువుకుంటున్న చదువులో, మన కాలేజీల్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, మన సొంత విషయాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా, నువ్వు నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దానియేలు గ్రంథం చదివినప్పుడు దానియేలుతో దేవుడు రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాడు. అది సొంత దేశం కాదు, వాళ్ళు ఫ్రీగా లేరు, చెరలో ఉన్నారు. అయినా కానీ దానియేలు ఏజ్లో పెద్దోడా, మెచ్యూరిటీ ఉన్నాడా, ఇది కాదు. ఏజ్లో పెద్దోడు కాకపోయినా మెచ్యూరిటీ పూర్తిగా లేదు అని చెప్పి లోకం అనుకుంటున్నా, దానియేలుతో దేవుడు ఆ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. చాలా మంది ఏం చూస్తుంటారు తెలుసండి, మన పరిస్థితులు చూసుకుని పరిస్థితులను బట్టి ఆలోచించి దేవునితో అటువంటి వ్యక్తిగతమైన సంబంధానికి మనం దూరం అవుతాం. పరిస్థితి వ్యతిరేకంగా తయారైతే జనాలందరూ మనం క్వశ్చన్ చేస్తే, మనకు భయం వేస్తే పరిస్థితిని చూసి కంగారు పడతాం. కానీ కంటికి నాకు చండాలం కనిపిస్తుంది నా పరిస్థితి, కానీ ఈరోజు కూడా దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుడు నాకు తన జ్ఞానాన్ని నాకు ఇస్తాడు అని చెప్పి అటువంటి స్థితిలో నువ్వు నేను ఉన్నాం. యాక్చువల్గా మీరు మనం ఉన్నాం. జర్నీగా పరిస్థితులు బాగున్నప్పుడు పరిస్థితుల గురించి ఆలోచించి మా భాషలో ఏమంటారంటే రుబ్బి మిక్సర్ వేసి గ్రైండర్ వేసి ఏం చేస్తే రుబ్బుతున్నామే కదా, ఆడించి మైండ్ ఆలోచించి దాని నుంచి హెల్త్ జరగబడుతుంది. ఏందన్న పరిస్థితి ఎట్లని చెప్పి తెలంగాణ గారు కాకపోతే జైపాల్ గారు కాదు, బెనీన్ కాకపోతే ఇంకోటి ఎవరికోకుండా లెటర్లు రాసి ఆళ్ళకు ఫోన్లు చేసి వాడిని పిలిపించి పడవలో యేసు ప్రభుని అడావిడిగా శిష్యులు లేపినట్టు గబగబ తట్టిలేదు, ప్రభు మేము చచ్చిపోతానికి కనిపించలేదా, పడవలో నిద్రపోతున్నాం, మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి యేసు ప్రభు లేపేవాళ్ళుగా మారిపోతున్నాం. బైబిల్ మొత్తం చూసి, దానియేలు గ్రంథం మొత్తం చూస్తే పరిస్థితులు రివర్స్ ఉన్నాయి. సింహాల బోన్లు ఉన్నాయి, అగ్నిగంధకాలు ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడుకుంటున్న దూరంగా అయితే లేడు. ఏ రోజు కూడా దేవుడు వాళ్ళతో సంభాషించుకున్న, వాళ్ళతో వ్యక్తిగతమైన సంబంధం లేకుండా దూరంగా అయితే లేడు. దేవుడు వాడిని చెరలోకి అయితే పంపించాడేమో, కానీ వాడు చేసిన తప్పులకి దేవుడు వాళ్ళు చేయనైతే మాత్రం విడిచి పెట్టలేదు. దేవుడు నమ్ముకోవడం వల్ల మన కష్టంలో ఉన్నామేమో, కానీ దేవుడితో సంబంధం అయితే మనకి ఇంకా పూర్తిగా పోలేదు. దేవుడితో సంబంధం పోవడానికి ఎవరు కారణం అవుతారు? దేవుడు ఏమన్నాడు? తల్లిదండ్రులు పాలించి పెట్టినైనా మర్చిపోను, మరునైనా మర్చిపోతే కానీ నిన్ను మర్చిపోదని దేవుడు చెప్పాడు. కానీ ఒకవేళ మర్చిపోయే స్థితిలోకి వస్తే ఎవరి దగ్గర వస్తా మర్చిపోలేదు? దేవుడు మర్చిపోడు. మరి ఎవరు మర్చిపోతారు? ఇద్దరు ఉన్నాం, రెండు పార్టీలు, ఒకటి దేవుడి పార్టీ, ఒకటి మన పార్టీ. నేను మిమ్మల్ని మర్చిపోనని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అబద్ధం మాట్లాడే మనుషులు వంటి వాడు కాదు. దేవుడు మర్చిపోడు. మరి ఎవరు మర్చిపోతున్నారు? మనం మర్చిపోతున్నాం. దేవుడు విడిచిపెట్టడు. ఎవరు విడిచిపెడుతున్నారు? మనం విడిచిపెడుతున్నాం. దేవుడు వదిలేశాడు. ఎవరు వదిలేసేస్తున్నాడు? ఈ నెల్లోని విలువను ఎడబాయను, ఇదిగో నా అరిచేతులు నీ పేరు చెప్పుకుని ఉందని చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. ఆయన అరిచేతిలో మన పేరుంది, కానీ మన హృదయంలో ఆయన పేరు ఏ స్థానంలో ఉంది? దానియేలుకి పరిస్థితులన్నీ రివర్స్ ఉన్నాయి. పాస్వర్డ్ వ్యతిరేకంగా అయిపోయి పరిస్థితులు వచ్చినాయి. ఆయన చేయి తప్పుకి పెద్దోళ్ళతో పాటు ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయాడు, చెరలోకి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు దానియేలుతో మాట్లాడుతున్నాడు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం చదువుతూ ఉంటే మనం కొన్ని సత్యాలు నేర్చుకుంటాం. మొదటి అధ్యాయం చదువుతాము. యూదా రాజు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, దాన్ని ఏం చేశాడండి? బిసీజ్డ్ అంటారు. బిసీజ్డ్ అంటే అర్థం ఏంటంటే, అంటే
చూడనే మాట ఉంటుంది హీబ్రూలో. స్లోగా 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 దాన్ని క్యాప్చర్ చేయడం అంటే చుట్టుముట్టి ఆక్రమించేసుకోవడం. అటువంటి పరిస్థితుల్లో దానియేలు కూడా వాళ్ళ మధ్యలోకి ఇరుక్కుపోయాడు. మనం కీర్తన గ్రంథం 23:5 వచనం చదువుతాం కదండి. ఏముంటుంది 5వ వచనంలో? నా శత్రువులు ఎదుట నీవు నాకు. అప్పుడు శత్రువులు ఏం చేస్తారు? చప్పట్లు కొడతారో రాళ్ళ మన వాక్యానికి పూర్తి కాదు. అప్పుడు దేవుడు నాకు భోజనం పెడతాడు, బాగానే ఉంది. దేవుడు భోజనం పెడతాను ఉంటాడు. శత్రువులు ఏం చేస్తారు? చప్పట్లు కొడతారు. గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తాను. అది ముందు విషయం. సంచరించినా కానీ ఏ అపాయంలోకి నేను భయపడను. ఎందుకంటే గాఢాంధకారపు లోయలో కూడా మీ దుడ్డుకర్ర, మీ దండము. దుడ్డుకర్ర దేనికి గుర్తు అంటే దేవుడు చూపించే మార్గానికి గుర్తు. దండము దేనికి గుర్తు అంటే దేవుని యొక్క అధికారం. అంటే ఆ కాలంలో ప్రయాణం చేసినప్పుడు ఎక్కువ దూరం నడిచేవాడు కాబట్టి నడవడానికి వాళ్ళు దేని వాడేవాడు? కర్రను వాడు, సపోర్టింగ్ వాడు. ఫాస్ట్ నడవచ్చు, ఎక్కువ దూరం నడవచ్చు. దుడ్డుకర్ర దేనికి గుర్తు అంటే నడిచేటప్పుడు దేవుని యొక్క సహాయం గుర్తు. దండం దేనికి గుర్తు అంటే దేవుని యొక్క అంటే నువ్వు సహాయం చేస్తావు, నేను ఈ అధికారం కింద ఉన్నాను కాబట్టి. అది ఎక్కడుంది ఆ సహాయం? దేవుని యొక్క అధికారం గాఢాంధకారపు లోయలో ఉంది కాబట్టి గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయం అంటే బహుదూరంలో నేను సంచరించినను ఏ అపాయంలోకి నేను భయపడను. ఎందుకంటే నువ్వు దుడ్డుకారం జన్మను ఆదరిస్తుంది. నువ్వు నాకు శత్రువు లేదని నీవు నాకు భోజనము. దానియేలు పరిస్థితి అదే అయింది. దేవుడు దానియేలుకు భోజనం పెట్టాడు కానీ భోజనం సిద్ధపరచాడు కానీ ఎక్కడేసాడు? దేవుడు శత్రువుల మధ్యలో వేసాడు. కానీ ముందు టేబుల్ వేసిన దగ్గరికి మొదలు పెడతాడు. దేవుడు మీకు అది మంచి భోజనం పెట్టాలని చెప్పి ముందు కుర్చీ వేసి టేబుల్ వేసి శత్రువుల గురించి పెడితే వాళ్ళు చప్పట్లు కొట్టి నవ్వడం మొదలు ఆనందం ఉంటారు. ఉండరుగా వాడు చేసి వాడు చేస్తారు. కానీ గమనించండి, వాళ్ళ ముందు దేవుడు మనకి ఏం సిద్ధపరుస్తాడు? భోజనాన్ని సిద్ధపరిచి మనం భోజనాన్ని పెడతాడు. దేవుడు మనం తిని సంతృప్తి పొందినప్పుడు వాళ్ళు వేసిన వాళ్ళు దేవుడు ఇచ్చిన భోజనంలో మనం ఏమి చేయలేకపోయినా వాళ్ళు తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుడికి వచ్చే మహిమ వేరు, దేవుడికి వచ్చే కాదు. ఊరుకోండి ప్రభావ ఇక్కడ వదిలే టేబుల్ మా ఇంట్లో తలిపేసుకుని లోపల ఏసీ వేసుకుని కూర్చుంటుంది, అక్కడ టేబుల్ ఏమని చెప్పి అడిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆయన శత్రువులు ఏదో భోజనము సిద్ధపరిచే దేవుడు. శత్రువుల మధ్యలో ఉంటే శత్రువుల నుంచి బయటకు తీసుకురాడు. శత్రువుల ముందు ఆయన నీకోసం ఏం చేయగలరు? అక్కడ టేబుల్ వేసుకుని అక్కడ భోజనం అంటే ఎవరి సమక్షంలో ఉంటారు? శత్రువుల సమక్షంలో ఉంటారు. కానీ నీకు భోజనం పెట్టేవాడు దేవుడు. నువ్వు నడిచేది ఎటువంటి పరిస్థితుల్లో? గాఢాంధకారంలో. కానీ ఏమి తోడు ఉంటుంది? దేవుని యొక్క దుడ్డుకర్ర, దేవుని యొక్క దండం నీకు తోడు ఉంటుంది. అప్పుడు నీకు దేవుడు కాపరని, నీ కాపరి దేవుడు అని నీకు తెలుస్తుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాడికి సాక్ష్యం ఉంటుంది. తప్పు చేశారు, బబులోన్లోకి వెళ్ళారు. కానీ ఈ బబులోన్లో దానియేలు ఏం చేస్తున్నాడంటే దేవుని దగ్గర శిష్యరక్షణ చేస్తున్నాడు. డిసైపుల్షిప్ లో ఉన్నాడు. మనం చాలాసార్లు అనుకుంటాం ఇదేమి పరిస్థితి. ఫస్ట్ అంటే ఈ మొదటి అధ్యాయంలో మనం నేర్చుకుంటే కొన్ని సత్యాలు నేర్చుకోవచ్చు. ఏంటి అంటే బబులోన్లో శిష్యులు మీరు అక్కడ ఒక వ్యక్తిని చూస్తారండి, కర్నల్ రోజర్ ఇల్వల్సన్ అని. ఈయన అమెరికాలో 2వ ప్రపంచ యుద్ధప్పుడు కర్నల్, ఆర్మీ కర్నల్. ఆయనకి ఒక మినిస్ట్రీ పెట్టాడు. తర్వాత ప్రెజెంట్ మినిస్ట్రీ అంటే జైలు మినిస్ట్రీ చేశాడు. ఈ ప్రెజెంట్ మినిస్ట్రీ తర్వాత ఏమని మార్చారంటే ప్రెజెంట్ ప్రివెన్షన్ మినిస్ట్రీ అని. అంటే చెరలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఆ మినిస్ట్రీ చేయడం మొదలుపెట్టాడు. యాక్చువల్గా ఆయన చాలా పెద్ద మినిస్ట్రీ, చాలా ఫేమస్. ఆయన మిలిటరీ ఆఫీసర్గా చేసి మిలిటరీ ఆఫీసర్గా జీవిస్తా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసి చెరలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలని ఈ దానియేలు గ్రంథం మీద పెద్ద స్టడీ చేశాడు. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? ఈయన వియట్నాం వార్లో ఉన్నాడు.
ఆ టైంలో అమెరికా వాళ్ళకి వియట్నాం వాళ్ళకి చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. వియట్నాం వార్లో ఉన్నప్పుడు ఆయన ప్లేన్కి కింద నుంచి బాంబర్ ఒకటి వచ్చి బుల్లెట్ పెద్ద బాంబు ఒకటి రైలు ప్లేన్లో మాట్లాడుకుంటే ఈయన ఏం చేశారంటే ఈ వార్ ప్లేన్స్కి జెట్ ప్లేన్స్కి సీట్ రిజెక్ట్ అయిపోతుంది. బయట బటన్ ఒకటి ఉంటుంది, ఆ బటన్ ఒకటి ఏమవుతుందంటే సీట్తో సహా బయటకు వచ్చేస్తుంది, రిజెక్ట్ అయిపోతుంది. అంటే మన సీడీ ప్లేన్ నుంచి సీడీ బయటకు వచ్చేది, ఆ ప్లేన్లో నుంచి సీట్తో సహా బయటకు వచ్చేది. తర్వాత పారాచూట్ ఓపెన్ అయిపోతుంది. వాళ్ళు లెగిసి బెల్ట్ తీసుకుని పారాచూట్ వేసుకున్న టైం ఉండదు, ఎందుకంటే బాంబు కొట్టుకుంటుంది కాబట్టి. అలా బటన్ తప్పకుండా సీట్ ఏరోప్లేన్ వేరే అయిపోతుంది. సో ఏం చేసాడు, బాంబు తగలగాలి, రిజెక్ట్ బటన్ నొక్కేస్తుంది, సీట్తో పాటు మొత్తం పైగా ఎగిరిపోయాడు. పారాచూట్ వేసుకుని ఎగిరిపోయి అమ్మాయి కొత్తలో అయిపోయింది, బతికిపోయాడు లేదా చచ్చిపోయాడు అనుకుని స్లోగా వెళ్ళి ఎక్కడ పడింది ఆ పారాచూట్ అంటే వియట్నాం ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఆ క్యాంప్ మధ్యలో వెళ్ళి పడింది. అక్కడ గాల్లోకి ఎగిరినప్పుడేమో అమ్మయ్య చచ్చిపోలేదు, జైలు నుంచి బయటకు వచ్చేవాళ్ళు. ఆ పారాచూట్ వెళ్ళి ఎక్కడ పడింది, ఆ కరెక్ట్గా మెయిన్ క్యాంప్ అంట, ఆర్మీ క్యాంప్ పక్కన జైలు ఉంటుంది. ఈ యుద్ధంలో దొరికిన వాళ్ళందరూ తీసుకెళ్ళి దాంట్లో వేస్తాడు. కరెక్ట్గా క్యాంప్ మధ్యలోకి వెళ్ళి దిగింది. అసలు చిక్కాడు, దిగి పరిగెత్తలేడు కదా, బెల్ట్లు ఉంటాయి కదా సీటుకి. పారాచూట్ అంత పెద్దది ఉంటుంది, వేసుకుని పరిగెత్తలేడు. పరిగెత్తుంటే క్యాంప్ లోపలికి దిగి చక్కగా దాన్ని తీసుకుని జైల్లో పెట్టి దగ్గర కొన్ని సంవత్సరాలు ఉంది జైల్లో. వార్ ప్రిజనర్ అంటే ఏం చేస్తారు, యుద్ధం అంటే అవతల దేశంలో ఉన్న వాళ్ళకుండే సెక్యూరిటీ సమాచారం కోసం భయంకరంగా మామూలుగా జైల్లో దొరికాడు దొంగలు తీసుకెళ్ళే పరిస్థితి. ఇప్పుడు మన దేశంలో ఎవరైనా దొంగలు వాడిని దొంగతనం చేసేవాళ్ళేదంతా అందరూ తీసుకెళ్ళి లోపలేస్తారు, అది వేరు. కానీ శత్రువు దేశానికి యుద్ధ ఖైదీలు దొరికినప్పుడు మామూలు దొరికినవి వీళ్ళు దేంట్లో పనిచేస్తుంటారు, మిలిటరీలో పనిచేస్తుంటారు. అందులో హైలెవెల్ ఆఫీసర్లు ఏం చేస్తారు కదా, వాళ్ళు భయంకరంగా మానసికంగా శారీరకంగా హింసిస్తారు. ఎందుకు, శత్రువు యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం రాబడతారు. ఒక చీకటి కొట్టులో పడేశారు, పురుగులు ఉన్న దగ్గర 1 సంవత్సరం ఉన్నాడు. దాని తర్వాత ఇంకో జైలుకు మార్చారు, అక్కడ కొంచెం లైట్ వచ్చిందంట ఆయనకి. ఏం చేయాలి, ఊరు లేదు మాట్లాడటానికి, హింసిస్తా ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, కొత్త జీవితం వచ్చింది కదా అనుకుంటాడు. సైకిల్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళారు, ఎవరి చేతిలో పడ్డాడు. ప్రభుత్వం నిజంగా నన్ను రక్షించావా, దీనికంటే చచ్చిపోయిన బాగుండేది, తీసుకొచ్చిన నేను పడేసామని దేవుడిని తిట్టుకుంటాడు లేదా. ఏరోప్లేన్లో చచ్చిపోతే నా గంట సేపు కూడా ఉండదు కదా, కొంతసేపు ఎక్కి తెలిసేదేమో. నేను చచ్చిపోయాడు హ్యాపీగా. 2-3 సంవత్సరాల నుంచి నేను జైల్లోనే ఉన్నాను, నా పరిస్థితి లేదు ప్రభావ, నువ్వు నాకు దేవుడు ఇచ్చినట్టే ఇచ్చావు, వాళ్ళు తీసుకెళ్ళి శత్రువుల చేతుల్లో పడేసామంటే అక్కడ ఆయన ఏం చేసాడు తెలుసండి, ఏం పనిలేక పురుగులు ఉండేవి, పుట్టే పురుగులు. ఈ పురుగుల మీద స్టడీ మొదలు పెట్టారు. కొడుతున్న వాటిని తీరు, అది ఎక్కడ కొడుతుంది, ఏం కొడుతుంది, దాన్ని స్టడీ చేసి ఆ పుట్టే దాన్ని తీగి స్టడీ చేసి దేవుడు ఇంత చిన్న పురుగులు అంత బాగా క్రియేట్ చేశాడు, మనుషుని ఏ ఉద్దేశంతో క్రియేట్ చేశాడు అని చెప్పి చిన్నప్పుడు నేర్చుకున్న వాక్యాలన్నింటినీ గుర్తు చేసుకున్నాడు. ఆ పురుగుల మీద స్టడీ చేసి ఆయన ఏం తెలుసుకున్నాడంటే, ఈ జైల్లోకి రావడానికి నేను దేవుడు కారణం కాదు, మనుషులు వాళ్ళ స్వార్థాన్ని బట్టి యుద్ధాలు చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. దేవుడు ఇంత చిన్న పురుగులకే ఇంత మెకానిజం పెడితే మనుషులకి ఇంకంత శ్రేష్టమైన జీవితాన్ని పెట్టారు, ఇది మానవులు తప్పు అని తెలుసుకుని ఆ జైల్లో నుంచి దగ్గర 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. బయటకు వచ్చినందుకు మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. ఏంటంటే ప్రిజన్ ప్రివెన్షన్ మినిస్ట్రీ అని, చెరలోకి వెళ్ళకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది మినిస్ట్రీ స్టార్ట్ చేసి దేవుడి కోసం గొప్ప సేవ చేశాడు. వాస్తవానికి దేవుడు ఆయనకు ఒక కొత్త జీవితాన్ని జైల్లో మొదలుపెట్టాడు. అది ఫస్ట్ టైం వెళ్ళి శత్రువుల క్యాంపు మధ్యలో పడినప్పుడు ఆయనకు అర్థం అవునా కదా, శత్రువులు కొడుతున్నప్పుడు ఆయనకు అర్థం ఉండదు. పురుగులు ఉన్న జైల్లో తీసుకెళ్ళి పడేసి, చీకటిగా ఉన్న జైల్లో తీసుకెళ్ళి పడేసి ఆయన పురుగులు కొడుతుంటే హింసపడి దాని నుంచి పుట్టినంత మాత్రం కొన్నిసార్లు జనాలు రావడానికి కూడా ఛాన్స్, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆయనకు అర్థం ఉండదు. దేవుడు వాస్తవానికి ఆయన జీవితంలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేశాడు. ఎక్కడ పడేసి
ఎక్కడ పడేసి? శత్రువుల మధ్యలో పడేసి. అది శత్రువుల మధ్యలో పోయిన శ్రీనివాస. అక్కడ పడకపోయినట్లయితే ఆయన ఎంతమంది తెలుసా? కొన్ని దేశాలకి ఈ తర్వాత చాలా అవార్డులు వచ్చినాయి, చాలా అవార్డులు వచ్చినాయి. యుద్ధాలు ఆపి, గొడవలు ఆపి, చెరలోకి వెళ్ళకుండా దేవుని కొరకు అంటే దేవుని సమాధానాన్ని ప్రకటించిన గొప్ప దేవుడు దైవుడు. ఎక్కడ మొదలైంది? ప్రభా నీ సేవ చేయాలి, వాడుకు మనం ప్రార్థన చేస్తాం. నేను దేవుడు తీసుకెళ్ళి శత్రువుల మధ్యలో మనం పడేసినప్పుడు సేవ చేస్తున్న విజయకారి పరిస్థితి ప్రభావ అక్కడ క్వశ్చన్ మార్క్ మనలో స్టార్ట్ అవుతుంది. అవుతున్నావు? దేవుడు లేడనుకుంటారు. ఆయనతో శత్రువుల మధ్యలో పడినప్పుడు ఉన్నాడు. శత్రువులు కొడుతున్నప్పుడు దేవుడు లేడా? ఉన్నాడు. పురుగులు కొడుతున్నప్పుడు దేవుడు లేడా? ఉన్నాడు. కానీ ఎప్పుడు మాట్లాడాడు దేవుడు? పురుగుల్ని స్టడీ చేస్తున్నప్పుడు మాట్లాడాడు. ఆ స్టడీలో దేవుడు మాట్లాడి దేవుడు తను చేయాలనుకున్న సంకల్పం తన జీవితంలో చేసుకున్నాడు. ఈరోజు ఆయన చూస్తే గొప్ప దేవుడు అనుకుంటా, కానీ ఆ సేవ ఎక్కడ మొదలైంది? శత్రువుల మధ్యలో. ఈరోజు మీ పరిస్థితి చూస్తే మీ పరిస్థితి ఎట్లా ఉంది? అట్లానే ఉంది. కానీ దేవునితో మాట్లాడుతూ దేవునితో సహవాసం చేయడం మొదలుపెడితే బబులోనులో సైతం దేవుడు దానిని లేపుతాడు. హల్లెలూయా. బబులోనులో సైతం దావీదు లాంటి సేవకులు దేవుడు తయారు చేశాడు. దానియేలులాగా శ్రమలో సైతం దేవునితో మనం మాట్లాడటం నేర్చుకుంటే, దేవునితో సహవాసంలో జీవించడం మొదలుపెడితే బబులోనులో సైతం దేవుడు దానియేలు అంటానే లేపుతాడు. నీ పరిస్థితి నా పరిస్థితి భయంకరంగా ఉందేమో, నీ నా పరిస్థితి నుంచి కూడా దేవుడు నిన్ను నన్ను ఒక దానియేలుని తయారు చేస్తాడు. నిన్ను నన్ను ఒక సేవకుడు నాకు దేవుడు నిన్ను నన్ను కూడా తయారు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ ఆయన మార్గం నీకు నాకు అర్థం కాలేదేమో, దేవుడు నిన్ను నడిపిస్తాడని నమ్మి దేవుడి కోసం నిలబడ్డ నువ్వు నేను నేర్చుకోవాలి. చాలా లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 7.5 years నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు చేయడానికి నేను చాలాసార్లు అనుభవించినట్టు నాకు అర్థం కాదు. ఈరోజు సేవ చేస్తుంటే ఎన్ని జరుగుతుంది అర్థం. దేవుడు అన్యాయం చేయట్లేదు, కానీ ఏదో రకంగా ఆయన సంకల్పాన్ని బట్టి నిన్ను నన్ను ఏదో పరిస్థితి కోసం ట్రైన్ చేస్తాడు. విడిచిపెట్టి జనాలతో మాట్లాడిపించి, శత్రువులతో కొట్టించి, తిట్టించి, పురుగులతో కుట్టించే దేవుడు కదా. జైల్లో వచ్చి జైలు పెట్టి నుంచి ఏడున్నాడు మీ దేవుడు, దేవుడు అన్నారు. డైరెక్ట్ వచ్చి మా మధ్యలో ఎదుర్కొన్నాం, మా చేతి తీసుకున్నాం, కొట్టించుకుంటున్నాం, పురుగులతో కుట్టించుకున్నాం. ఏడున్నాడు మీ దేవుడు అంటే వారికి సమాధానం చెప్పాల్సిన దేవుడికి లేదు. నువ్వు దేవుడిని నమ్ముతున్నావా? నీ జీవితాన్ని ఆయన మహిమపరకు వాడుకోవడానికి దేవుడి యొక్క సంకల్పం. మిమ్మల్ని క్వశ్చన్ చేసిన వాళ్ళందరూ దేవుడికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటారు. మనుషులకు దేవుడు సమాధానం చెప్పుకుంటూ వెళ్తుంటారా? కాదు. ఆయన మహిమపరచడానికి, ఆయన మహిమపరచడానికి నీ జీవితాన్ని దేవుడు మహిమకరంగా వాడుకుంటాడు. ఆ సత్యాన్ని మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. దాని మనం తెలుసుకుంటాం. అలాగే కళ్ళు మూసుకున్నాడు.